హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం థర్మోడైనమిక్ టర్మ్స్ గురించి తెలుసుకుందాము. థర్మోడైనమిక్స్లో హీట్ ఎక్స్చేంజ్ గురించి చదువుతాము. ఎనీ కెమికల్ రియాక్షన్లో ఎలా హీట్ ఎక్స్చేంజ్ అయింది అని చదువుతాము. థర్మోడైనమిక్స్లో కొన్ని టర్మినాలజీస్ చదవాలి. అవేంటంటే సిస్టమ్, సరౌండింగ్. థర్మోడైనమిక్ స్టడీ పర్టికులర్ పార్ట్లో చేస్తాము. సో సిస్టమ్ అంటే దేన్నైతే థర్మోడైనమిక్ స్టడీ చేస్తున్నామో దాన్ని సిస్టమ్ అంటాము. సిస్టమ్ కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నదంతా సరౌండింగ్. తర్వాత సిస్టమ్ అండ్ సరౌండింగ్కి మధ్య ఉన్న బౌండరీ ఆర్ లేయర్ ఉంటుంది, దాన్ని బౌండరీ అంటాము. ఇక్కడి నుంచి హీట్ ఎక్స్చేంజ్ కావచ్చు, కాకపోవచ్చు. తర్వాత మ్యాటర్ ఎక్స్చేంజ్ కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ బౌండరీస్ గురించి చదువుదాం. సిస్టమ్ అండ్ సరౌండింగ్కి మధ్య బౌండరీ ఉంటుంది. బౌండరీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవేంటంటే రియల్ ఆర్ ఇమాజినరీ బౌండరీ. రియల్ అంటే కంటికి కనిపించే బౌండరీ వచ్చేసి రియల్ బౌండరీ. ఇమాజినరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కంటైనర్ ఉంది. కంటైనర్లో లిక్విడ్ ఉంది, పైన గాలి ఉంది. గాలి అండ్ ఈ లిక్విడ్కి మధ్య ఉన్న బౌండరీని ఇమాజినరీ బౌండరీ అంటాము. తర్వాత రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్ బౌండరీ. రిజిడ్ బౌండరీ అంటే మూవ్ చేయలేము, అంటే ఫిక్స్. ఫ్లెక్సిబుల్ అంటే పిస్టన్ అటాచ్ చేసిన సిలిండర్, పిస్టన్ని ముందుకి వెనక్కి అలా మూవ్ చేయవచ్చు. సో అది ఫ్లెక్సిబుల్ బౌండరీ. తర్వాత డయాథర్మిక్ ఆర్ అడియాబాటిక్ బౌండరీ. డయాథర్మిక్ వాల్ ఆర్ డయాథర్మిక్ బౌండరీ అంటే హాట్ నుంచి కోల్డ్ అండ్ కోల్డ్ నుంచి హాట్కి ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితే దాన్ని డయాథర్మిక్ బౌండరీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెడితే అది కోల్డ్ అయిపోతుంది. సో ప్లాస్టిక్ వాల్ వచ్చేసి డయాథర్మిక్. ఇక్కడ హాట్ నుంచి కోల్డ్, కోల్డ్ నుంచి హాట్ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అడియాబాటిక్ అంటే అడియాబాటిక్ బౌండరీలో హీట్ ఎక్స్చేంజ్ జరగదు. క్యూ వాల్యూ వచ్చేసి 0. క్యూ అంటే హీట్ ఎక్స్చేంజ్. తర్వాత టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ గురించి చదువుదాం. ఎక్కడైతే థర్మోడైనమిక్స్ స్టడీ చేస్తామో దాన్ని సిస్టమ్ అంటాము. సిస్టమ్స్ 3 టైప్స్ ఉన్నాయి: ఓపెన్, క్లోజ్డ్, ఐసోలేటెడ్ సిస్టమ్స్. ఓపెన్ సిస్టమ్ అంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్కి ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈజీగా జరుగుతుంది. మ్యాటర్ని కూడా ఎక్స్చేంజ్ చేయవచ్చు. ఎనర్జీ అండ్ మ్యాటర్ టు ఎక్స్చేంజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కప్ ఆఫ్ టీ. ఈ కప్లో హాట్ టీ ఉంది. సో కొంతసేపటికి ఏమవుతుంది, ఈ టీ వచ్చేసి చల్లబడుతుంది. సో ఓపెన్ కాబట్టి ఇక్కడి నుంచి హీట్ ఎక్స్చేంజ్ అయింది. తర్వాత వేపర్స్ వెళ్ళాయి కదా, సో మ్యాటర్ కూడా ఎక్స్చేంజ్ అయింది. తర్వాత క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయవచ్చు. క్లోజ్డ్ అంటే ఏం చేసాము, పైన క్లోజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మ్యాటర్ ఎక్స్చేంజ్ కాదు, ఓన్లీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏమంటే కప్ ఆఫ్ టీకి పైన మనం కవర్ చేస్తే మూత పెడితే ఏమవుతుంది అంటే కొంతసేపటికి ఆ హాట్ టీ వచ్చేసి చల్లబడుతుంది. కవర్ చేసాం కాబట్టి మ్యాటర్ ఏం ఎక్స్చేంజ్ కాదు, ఓన్లీ హీట్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది. తర్వాత ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండు ఎక్స్చేంజ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ టీ ఫ్లాస్క్. మనం థర్మల్ టీ ఫ్లాస్క్లో టీని పోసాము, అది చాలాసేపు వరకు హాట్గానే ఉంటుంది. కవర్ చేసాం కాబట్టి మ్యాటర్ కూడా ఎక్స్చేంజ్ కాదు. ఈ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఈ సిస్టమ్స్ లోపల టెంపరేచరు, గ్యాస్ ఉంటే ప్రెషరు, ఎంథాల్పీ, ఎంట్రోపీ, వర్క్ డన్, ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ ఎక్స్చేంజ్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. వీటిని ఏమంటామంటే ఎంథాల్పీ, ఎంట్రోపీ, వర్క్ డన్, ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ ఎక్స్చేంజ్, టెంపరేచర్, ప్రెషర్, వీటిని ఫంక్షన్స్ అంటాము. వీటిని డిఫైన్ చేయవచ్చు. వీటిని 2గా డివైడ్ చేశారు. అవేంటంటే స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్. స్టేట్ ఫంక్షన్ అంటే ఇనీషియల్ టు ఫైనల్ స్టేట్. పాత్ ఫంక్షన్ అంటే పాత్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే దారి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలి, అది స్టేట్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఇల్లు వచ్చేసి ఇనీషియల్, స్కూల్ వచ్చేసి ఫైనల్. అంటే ఇనీషియల్ టు ఫైనల్ వచ్చేసి స్టేట్ ఫంక్షన్. పాత్ అంటే నువ్వు వెళ్ళే దారి, హౌస్ నుంచి స్కూల్కి వెళ్ళే దారి. నువ్వు హౌస్ నుంచి స్కూల్కి స్ట్రైట్గా వెళ్ళావా లేకపోతే ఇంకో దారి నుంచి వెళ్ళావా అని, అది పాత్ ఫంక్షన్. హౌస్ నుంచి స్కూల్కి వెళ్ళే దారి స్ట్రైట్గా ఉంది, ఇంకో వీధి నుంచి కూడా వెళ్ళొచ్చు. సో నువ్వు ఎలా వెళ్ళావు, స్ట్రైట్గా వెళ్ళావా ఇంకో దాని నుంచి వెళ్ళావా అనేది పాత్ ఫంక్షను. సో స్టేట్ ఫంక్షన్ అనేది నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు అనేది స్టేట్ ఫంక్షను. పాత్ అంటే నువ్వు ఏ దారిలో వెళ్ళావు అనేది పాత్ ఫంక్షను. స్టేట్ ఫంక్షన్ అనేది ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. పాత్ ఫంక్షన్ అనేది నువ్వు వెళ్ళే దారి.
సో దీన్ని బేస్ చేసుకొని థర్మోడైనమిక్ వేరియబుల్స్ వచ్చేసి డెల్టా ఉంటే స్టేట్ ఫంక్షన్, డెల్టా పి, డెల్టా టీ, డెల్టా వి, డెల్టా యు, డెల్టా ఎస్, డెల్టా హెచ్ ఇవి ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ పైన డిపెండ్ అవుతాయి. సో యు అంటే ఇంటర్నల్ ఎనర్జీ, హెచ్ అంటే ఎంథాల్పీ, జి అంటే గిబ్స్ ఎనర్జీ, ఎస్ అంటే ఎంట్రోపీ, టీ అంటే టెంపరేచర్, వి అంటే వాల్యూమ్. సో ఇవి ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. తర్వాత పాత్ ఫంక్షన్స్ 2 ఉన్నాయి. అవేంటంటే వర్క్ అండ్ హీట్. సో ఇవి వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్గా డివైడ్ చేశారు. ఎక్స్టెన్సివ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే సిస్టమ్ లోపల ఉన్న మాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంటెన్సివ్ అంటే సిస్టమ్ మాస్ పైన డిపెండ్ కాదు. మాస్, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ కెపాసిటీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, హెల్మ్హోల్ట్జ్ ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది మాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇవి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీ, కాన్సన్ట్రేషన్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ మాస్ పైన డిపెండ్ కావు. ఇవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్, హీట్, వర్క్, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఇంటర్నల్ ఎనర్జీ, గిబ్స్ ఎనర్జీ ఇవి థర్మోడైనమిక్ వేరియబుల్స్. ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్, హీట్ థర్మోడైనమిక్స్ ప్రాసెస్ ఇస్తాయి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రాసెస్ గురించి చదువుదాం. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఆల్ ఓవర్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సిస్టమ్ టెంపరేచర్ని చేంజ్ చేయకూడదు. ఈ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా టీ వచ్చేసి 0. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కదా. ఎన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్, ఆర్ వచ్చేసి గ్యాస్ కాన్స్టెంట్, టీ వచ్చేసి కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, పీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/v. గ్రాఫ్ వి అండ్ పీకి వేస్తాం. గ్రాఫ్లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే ప్రెషర్ తగ్గుతుంది. తర్వాత ఐసోబారిక్ ప్రాసెస్లో బార్ అంటే ప్రెషర్కి యూనిట్. ఇక్కడ పీ వచ్చేసి కాన్స్టెంట్, ప్రెషర్ వచ్చేసి కాన్స్టెంట్. సో డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రెషర్లో ఏం చేంజ్ ఉండదు. సో కాబట్టి వి ఈజ్ ప్రపోర్షనల్ టు టీ. వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రాఫ్ వచ్చేసి వి అండ్ టీకి వేస్తాము. తర్వాత ఐసోకోరిక్ ప్రాసెస్. ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి కాన్స్టాంట్, వాల్యూమ్లో చేంజ్ ఉండదు. సో కాబట్టి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0. గ్రాఫ్ వచ్చేసి ప్రెషర్ అండ్ వాల్యూమ్కి వేస్తాము. తర్వాత అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ఎక్స్చేంజ్ ఉండదు. సిస్టమ్ క్యూ వాల్యూ వచ్చేసి 0. గ్రాఫ్ వచ్చేసి పి అండ్ వికి వేస్తాము. సిస్టమ్ ఇంటర్నల్ ఎనర్జీ. సిస్టమ్ అంటే కెమిస్ట్రీలో పిస్టన్ అటాచ్ చేసిన సిలిండర్లో గ్యాస్ నిండి ఉంటుంది. సిస్టమ్ లోపల ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఆల్ టైప్ ఆఫ్ ఎనర్జీ, అంటే చిన్న మాలిక్యూల్కి ఇంటర్నల్ ఎనర్జీగా పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ ఉంటుంది. ఈ అన్ని ఎనర్జీస్ని టోటల్ చేస్తే అది ఇంటర్నల్ ఎనర్జీ అవుతుంది. ఎనీ సిస్టమ్ యొక్క ఎగ్జాక్ట్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయలేము, బట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయవచ్చు. అది స్టేట్ ఫంక్షన్. ఇది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. దీనిని డెల్టా యూగా రాస్తాము. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని డెల్టా యూగా రాస్తాము. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తాము. తర్వాత ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే ఎనర్జీని క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, బట్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్లోకి కన్వర్ట్ చేయవచ్చు అని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. అంటే ఎనీ సిస్టమ్కి హీట్ని ప్రొవైడ్ చేస్తే ఆ హీట్ ఇంటర్నల్ ఎనర్జీని చేంజ్ చేస్తుంది అండ్ వర్క్ డన్ కావచ్చు. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ. క్యూ అంటే హీట్, ప్రొవైడ్ చేసిన హీట్, తర్వాత ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ వస్తుంది కదా, డెల్టా యూ ప్లస్ వర్క్ డన్. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఇలా రాయొచ్చు. వీటి కోసం మీకు సైన్ కన్వెన్షన్స్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిస్టన్ అటాచ్ చేసిన సిలిండర్ ఉంది. హీట్ని ప్రొవైడ్ చేస్తే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ పెరిగితే పిస్టన్ పైకి మూవ్ అవుతుంది, అంటే సిస్టమ్ పనిచేస్తుంది. సిస్టమ్ పనిచేస్తే వర్క్ డన్ నెగిటివ్ అవుతుంది. వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే పిస్టన్ పైకి వెళ్తే అంటే ఎక్స్పాన్షన్. వర్క్ డన్ వచ్చేసి నెగిటివ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే మనం పిస్టన్ పైన ప్రెస్ చేస్తే అంటే కంప్రెషన్.
వర్క్ డన్ వచ్చేసి పాజిటివ్. సిస్టమ్ పని చేస్తే వర్క్ డన్ వచ్చేసి నెగిటివ్. సిస్టమ్ పైన మనం పని చేస్తే వర్క్ డన్ వచ్చేసి పాజిటివ్. అలాగే హీట్కి కూడా అప్లై చేయవచ్చు. హీట్ గివెన్ టు ద సిస్టమ్ అంటే పాజిటివ్. సిస్టమ్ హీట్ రిలీజ్ చేస్తే నెగిటివ్, అంటే లోపల వచ్చేది పాజిటివ్, బయట వెళ్ళేది నెగిటివ్. ఇప్పుడు రివర్సబుల్ అండ్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఇక్కడ పిస్టన్ అటాచ్ అయిన సిలిండర్ తీసుకుందాం. ఇక్కడ ఫన్నల్ పై నుండి శాండ్ పోస్తూ ఉంటే శాండ్ స్లోగా మూవ్ అవుతా కిందకు పడుతుంది. శాండ్ కిందకు పడుతూ ఉంటే పిస్టన్ కూడా స్లోగా కిందకు మూవ్ అవుతుంది. సపోజ్ శాండ్ని పంపడం ఆపేస్తే పిస్టన్ మూమెంటం కూడా స్టాప్ అయిపోతుంది. అప్పుడు పైన ఉన్న శాండ్ని తీసేస్తే పిస్టన్ తన ఒరిజినల్ ప్లేస్లోకి స్లోగా వచ్చేస్తుంది. అంటే రివర్సబుల్ ప్రాసెస్ స్లో ప్రాసెస్, అంటే మన కంట్రోల్లో ఉంటుంది. ఇర్రివర్సబుల్ ప్రాసెస్లో పిస్టన్ పైన బ్రిక్ని పెడితే బ్రిక్కి మాస్ కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్. సో సడన్గా పిస్టన్ కిందకు మూవ్ అవుతుంది. ఇర్రివర్సబుల్ అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ వచ్చేసి కాన్స్టెంట్. ఈ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. ఎక్స్టర్నల్ ప్రెషర్ చేంజ్ అవుతూ ఉంటే దాన్ని రివర్సబుల్ ప్రాసెస్ అంటాము. సో ఇర్రివర్సబుల్ అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. రివర్సబుల్ ప్రాసెస్లో సిస్టమ్ 2 సైడ్స్ నుంచి పనిచేస్తే, అంటే సిస్టమ్ పై నుంచి ప్రెషర్ అప్లై చేస్తే కిందకు మూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఫోర్స్ వచ్చేసి అపోజింగ్ ఫోర్స్. సిస్టమ్ లోపల గ్యాస్ పార్టికల్స్ ఉంటే అవి కూడా రివర్స్ ఫోర్స్ అప్లై చేస్తాయి. ఇక్కడ ఉన్న ఫోర్స్ వచ్చేసి డ్రైవింగ్ ఫోర్స్. పిస్టన్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఈక్విలిబ్రియం అచీవ్ చేస్తూ ఉంటాయి. ఇది స్లో ప్రాసెస్, టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. రివర్సబుల్ ప్రాసెస్లో డ్రైవింగ్ ఫోర్స్ అపోజింగ్ ఫోర్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇర్రివర్సబుల్లో కూడా డ్రైవింగ్ అండ్ అపోజింగ్ ఫోర్సెస్ ఉంటాయి. ఇర్రివర్సబుల్లో డ్రైవింగ్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అపోజింగ్ ఫోర్స్ కన్నా. వన్ టైంలో ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అయిపోతుంది. ఈక్విలిబ్రియం ఎప్పుడు ఉంటుందంటే ఫోర్స్ పెట్టక ముందు అండ్ తర్వాత ఫోర్స్ పెట్టిన తర్వాత పిస్టన్ కిందకు మూవ్ అయినప్పుడు ఈక్విలిబ్రియం ఉంటుంది. బట్ రివర్సబుల్లో ప్రతి స్టెప్లో ఈక్విలిబ్రియం ఉంటుంది. ఇర్రివర్సబుల్లో ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టెప్లో ఈక్విలిబ్రియం చూస్తాము. రివర్సబుల్ ప్రాసెస్లో మధ్యలో నుండి పైకి వెళ్ళొచ్చు. ఇది స్లో ప్రాసెస్. బట్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్లో మధ్యలో నుండి పైకి వెళ్ళలేము, ఎందుకంటే ఇది ఫాస్ట్ ప్రాసెస్.